హలో హాయ్ అందరికీ ఇప్పుడు దొండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దొండకాయల్ని వాష్ చేసి పెట్టుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. కొంచెం అందులోనే క్యాష్యూ కూడా వేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఆనియన్లోని వాటర్ బయటకు వచ్చి తొందరగా ఫ్రై అవుతాయి. దానికోసమే లైట్గా సాల్ట్ వేయాలి. అలాగే పసుపు కూడా వేసి మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత మగ్గనివ్వాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము దొండకాయల్ని, అవి కూడా వేసి కలపాలి. కలిపి మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. ఇది కూడా మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. 1-2 సార్లు లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఫస్ట్లోనే సాల్ట్ వేయలేదు కదా మనము. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయాలి. సాల్ట్ మరి 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత లైట్గా వాటర్ కూడా అలా చల్లాలి. కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోకూడదు, చేత్తో వేసుకోవాలి. అలా కొంచెము వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్, నేను ఆ రైస్ కూడా వేయాలి. పొడిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ని కూడా వేసి మిక్స్ చేయాలి. రైస్ని మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ అయ్యే ముందు కొత్తిమీర చల్లుకొని తినేయడమే. టేస్టీ దొండకాయ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే నేను చేసిన విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మా బాబుకు కూడా నచ్చింది. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.